అవును. మీరు విన్నది నిజమే. కేవలం రూ. 10తో కూడా 24 క్యారెట్ గోల్డ్ కొనొచ్చు. ఎలానో తెలుసుకోవాలనుకుంటున్నారా? హాయ్ గైస్! వెల్కమ్ టు ద మనీ టాక్స్. గోల్డ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ మనం అలాంటి గోల్డ్ కొనాలంటే కేవలం 1 గ్రామ్ రూ. 10,000 అవుతది. ఒకవేళ కొన్నా మనం ఆర్నమెంట్ రూపంలోనే కొనాలి. ఆర్నమెంట్ రూపంలో కొంటే 15-20% మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి. కానీ అలాంటి మేకింగ్ ఛార్జెస్ లేకుండా గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీకు ఒక ఆప్షన్ ఉంది. అది కూడా 1000, 10,000 కాదండోయ్! కేవలం రూ. 10తో కూడా బంగారం కొనొచ్చు. ఎలానో తెలుసుకోవాలనుకుంటున్నారా? చూద్దాం రండి. ఫోన్‌పే యాప్ ఓపెన్ చేయండి. అందులో సేవింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేయండి. దాంట్లో డైలీ సేవింగ్స్ అని ఉంటుంది. సో 10, 30, 40 మీరు ఎంత కావాలంటే అంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నేను రూ. 10 ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. రూ. 10 ఎంటర్ చేసి కంటిన్యూ సెటప్ పైన క్లిక్ చేయండి. అక్కడ ఆటో పే అని చూపిస్తుంది. సో మీరు మీ యూపీఐ నెంబర్ క్లిక్ చేస్తే ఆటో పే యాక్టివేట్ అయిపోతుంది అనమాట. మీ దాంట్లో రూ. 10 డెబిట్ అయిపోతాయి. సో ఇప్పుడు ఈ గోల్డ్ నా వాలెట్కి యాడ్ అయిందనమాట. నేను ఈ గోల్డ్ని సెల్ చేయాలంటే మినిమం 24 అవర్స్ తర్వాత మాత్రమే నేను సెల్ చేయొచ్చు అనమాట. సో సెల్ చేయడానికి ఆప్షన్ 24 అవర్స్ తర్వాత మాత్రమే చూపిస్తుంది. ఒకవేళ మంత్లీ కావాలి అనుకుంటే మంత్లీ ఎస్ఐపి అని క్లిక్ చేస్తే మీకు ఎవ్రీ మంత్ డెబిట్ అవుతాయి. సో అక్కడ సెలెక్ట్ డే ఫర్ ఆటోమేటిక్ పేమెంట్స్ అని ఉంటుంది. సో ఏ డేట్న కట్ అవ్వాలి ఎవ్రీ మంత్ అనేది మీరు అక్కడ చూస్ చేసుకోవచ్చు. అండ్ ఎంత అమౌంట్ కట్ అవ్వాలి అనేది కూడా అక్కడ మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ అని క్లిక్ చేయాలి. ప్రొసీడ్ అని క్లిక్ చేసిన తర్వాత మీరు డేట్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ అని క్లిక్ చేస్తే పే అండ్ సెటప్ ఆటో పే అని వస్తుంది. సో పే చేసిన తర్వాత అకౌంట్లో నుంచి డబ్బులు కట్ అయిపోయి ఆటో పే యాక్టివేట్ అవుతుంది అనమాట. సో ప్రతి నెల అంటే ఎవ్రీ మంత్ ఆ పర్టిక్యులర్ డేట్న ఆటో పే డెబిట్ అయిపోతుంది. ఒకవేళ మీ అకౌంట్లో డబ్బులు లేకపోతే ఆటో పే ఎంటైర్ ఆటో పే క్యాన్సిల్ అవ్వదు. ఆ పర్టిక్యులర్ ట్రాన్సాక్షన్ మాత్రమే క్యాన్సిల్ అవుతుంది. అది ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం కట్టిన ప్రైస్కి గోల్డ్ ఎలా వస్తుంది అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రూ. 100 కనుక ఇవాళ ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్లో కనుక 10,000 రూపీస్ 1 గ్రామ్ గోల్డ్ ఉంటే 100 డివైడెడ్ బై 10 0.01 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అనేది మీ వాలెట్కి యాడ్ అవుతుంది. సో మనకి గోల్డ్ అలా వస్తుంది అనమాట. మీరు కావాలి అనుకుంటే గోల్డ్ డెలివరీ కూడా చేస్తారు విత్ సమ్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్. ఈ ఇన్వెస్ట్మెంట్ మీద అప్రాక్సిమేట్లీ 11% ఆఫ్ రిటర్న్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అనమాట కంపెనీ వాళ్ళు. గోల్డ్ ప్రైస్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. జార్ అనే కంపెనీ వాళ్ళు మనకి ఈ ఆప్షన్ని ప్రొవైడ్ చేస్తున్నందుకు 2% ఆఫ్ కమిషన్ ఛార్జ్ చేస్తారనమాట. గోల్డ్ ప్రైస్కి యాడ్ చేస్తారు. యాక్చువల్ మార్కెట్లో ఉన్న ప్రైస్కి ఇక్కడికి 2% డిఫరెన్స్ ఉంటుంది. సో మనం పర్చేస్ చేసేటప్పుడు 2% యాడ్ చేసి ఉంటుంది, సెల్ చేసేటప్పుడు 2% లెస్ చేసి ఉంటుంది అనమాట. ఫర్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ 2% ఛార్జ్ చేస్తారు. అంటే 100 రూపీస్ గోల్డ్ పర్చేస్ చేస్తే అప్పుడు 2% అండ్ సెల్ చేసేటప్పుడు 2% రెండింటి మీద ఛార్జెస్ పడతాయి. సో 2% ఆన్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ అనమాట. మీరు సెల్ చేసిన గోల్డ్కి అమౌంట్ 48 అవర్స్లో మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైలీ ఇన్వెస్ట్ చేస్తున్నారనుకోండి, ఒకవేళ మీ అకౌంట్లో మనీ లేకపోతే ఆటోపే మొత్తం క్యాన్సిల్ అవ్వదు. ఆ పర్టిక్యులర్ ట్రాన్సాక్షన్ మాత్రమే క్యాన్సిల్ అవుతుంది. సో నెక్స్ట్ డే కనుక మీ అకౌంట్లో మనీ ఉంటే ఆ మనీ డెబిట్ అయిపోతాయి. క్లియర్గా చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిన్న ఆటోపే యాక్టివేట్ చేశారు. డైలీ 100 రూపీస్ అనుకోండి, నిన్న ఆటో డెబిట్ అయిపోతాయి. ఇవాళ మీ అకౌంట్లో 100 రూపీస్ లేకపోతే ఇవాళ ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ అవుతుంది. రేపు ఒకవేళ మీ అకౌంట్లో 100 రూపీస్ ఉంటే ఆ 100 రూపీస్ డెబిట్ అయిపోతాయి. అంతే తప్ప ఇవాళ 100 రూపీస్ రేపటి 100 రూపీస్ కలిపి రేపు డెబిట్ అవ్వవు. అండ్ ఆటోపే మొత్తం కూడా క్యాన్సిల్ అవ్వదు. ఆటోపే అలాగే కంటిన్యూ అవుతుంది. మీరు అయితే పాజ్ చేసుకోవాలి లేదా డిలీట్ చేసుకోవాలి. సో అప్పుడు మాత్రమే ఆటోపే అనేది ఆగుతుంది. చెప్పినట్టు ఆటోపే కావాలి అనుకుంటే పాజ్ చేసుకోవచ్చు అండ్ రెజ్యూమ్ కూడా చేసుకోవచ్చు. అక్కడ సేవింగ్స్లో వ్యూ యువర్ లాకర్ అని ప్రెస్ చేస్తే మేనేజ్ సేవింగ్స్ ఆర్ ఎస్ఐపి అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. అందులో మేనేజ్ అని క్లిక్ చేస్తే అక్కడ పాజ్ అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఎప్పటి వరకు పాజ్ చేయాలో డేట్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది అనమాట. సో పాజ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఆ పీరియడ్ వరకు మీ ఆటోపే అనేది పాజ్ అవుతుంది. మళ్ళీ రెజ్యూమ్ చేసుకోవాలంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్. అక్కడ రెజ్యూమ్ అని యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే రీయాక్టివేట్ అవుతుంది. అలాగే ఎస్ఐపి కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో ఇదనమాట. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. అండ్
ఇప్పటి వరకు మీరు ఈ వీడియో కనుక చూస్తుంటే మీకు నచ్చితే లైక్ చేయండి. నచ్చితే మాత్రమే లైక్ చేయండి. మీరు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మరింత తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్.